దోవన మందం ఉంటుందండి, ఏకించి వెడల్పు ఉంటుందని పట్టి. ఈ పట్టి అనేది మనము ఒక పైప్కు సపోర్ట్ తీసుకొని వెల్డింగ్ అనేది కొట్టాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ వెల్డర్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక ఇంటి ముందు రేకుల షెడ్ వేస్తున్నామండి. ఒక షెడ్ వేయడానికి మేము ఇంచున్నర స్క్వేర్ ఫీట్ తీసుకున్నామండి. ఈ యొక్క ఫ్రేమ్ మేము ఏ విధంగా సెట్ చేస్తామో మీకు ఫస్ట్ వివరిస్తానండి. అలాగే తర్వాత వీటికి ధర ఎంత పడ్డదో ఈ యొక్క పైపులకి, అలాగే టోటల్ ఈ యొక్క షెడ్డు 10 ఫీట్ల పొడవు, వెడల్పు 20 ఫీట్ల వెడల్పు షెడ్ ఇస్తున్నామండి. ఈ షెడ్ తీసుకున్న మెటీరియల్ గురించి కూడా మీకు వివరిస్తాను, ధర గురించి. ఫస్ట్ మేము ఈ యొక్క షెడ్ అనేది మేము గాలికి ఎగిరిపోకుండా మేము సపోర్ట్ తీసుకున్నామండి. ఒక పైపు ఇది ఏకిందల పట్టి అండి. ఈ యొక్క పట్టి మనము ప్లాస్టరింగ్ చేయించినప్పుడు ప్లాస్టరింగ్లో అవుతుందండి. సిమెంట్ చేస్తే మనకు ఈ పట్టి మనకు దోవన మందం ఉంటుందండి, వెడల్పు పొక్కించి ఉంటుందండి. ఈ యొక్క పట్టి సపోర్ట్ తీసుకున్నాను గోడకు. ఈ పట్టి సపోర్ట్ తీసుకొని ఇక్కడ డెసిమల్ కొట్టి వీటికి వెల్డింగ్ టాకులు వేసామండి. ఒక పట్టి ఏకిందల పట్టి డెసిమల్ కొట్టి వెల్డింగ్ టాకులు వేసామండి. మనకు గాలి వచ్చినప్పుడు ఎక్కువ షెడ్ అనేది ఎగిరిపోకుండా ఉంటుందండి. సపోర్ట్ అనేది ఈ విధంగా చేయించుకోవాలండి. ఫ్రెండ్స్, మరి మేము షెడ్ వేయడానికి వచ్చేసి ఇంటి ముందు ఒక పైపులు వచ్చేసి ఇంచున్నర స్క్వేర్ పైపులు తీసుకున్నామండి. ఈ పైపులు వచ్చి మేము 6 కిలోల వెయిట్ గల పైపులు తీసుకున్నామండి. ఎందుకంటే ఒక ఫ్యూచర్లో ఈ షెడ్ అనేది ఒక పైపులు అనేది బెండ్ కాకుండా వెయిట్ ఆపడానికి మేము మందం గల పైపులు తీసుకున్నామండి. ఒక పైపు 20 ఫీట్ల పైప్ వచ్చేసి 16 కిలోల వెయిట్ గల పైపు తీసుకున్నామండి. ఈ యొక్క పైపు మాకు ధర ఎంత పడుతుంది, ఆ కిలోకు ఎంత తీసుకుంటుంది ధర తెలుసుకుందామండి. మనకి ఈ యొక్క పైపులు అనేవి ఐరన్ హార్డ్వేర్ షాప్లో వచ్చేసి మనకు కిలో చొప్పున వెయిట్ చేసిస్తారండి. ఈ పైపులు మనకు 12 కిలోలు, 14, 16, 18, 20 కిలోలు మనకు వెయిట్లో లభిస్తాయండి. మేము ఈ షెడ్డు కోసం మేము వచ్చేసి 16 కిలోల వెయిట్ గల పైపు తీసుకున్నామండి. ఇంచున్నర పైప్ అండి ఇది. ఒక పైపు కిలోకు మాకు 68 రూపాయలు పడేదండి. ఈ యొక్క షెడ్డు మేము వేసే షెడ్డు పొడవు వచ్చేసి 10 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 20 ఫీట్లు ఉందండి. అయితే ఒక ఈ నిలువు పైపులు వచ్చేసి మేము 10 ఫీట్ల రేకు తీసుకున్నామండి. కాబట్టి 10 ఫీట్ల పైపు తీసుకున్నాము సపోర్టు. ఇలాంటి మేము 20 ఫీట్ల వెడల్పు ఉందండి షెడ్, కాబట్టి 4 సపోర్ట్లు తీసుకున్నామండి. ఈ యొక్క 4 సపోర్ట్లు వచ్చేసి మనకు నిలువు 40 ఫీట్లు అయిందండి. తర్వాత ఈ యొక్క 10 ఫీట్ల పైపు పైన వచ్చేసి మేము 3 తీసుకున్నాం సపోర్ట్లు. 10 ఫీట్ల రేకు ఉంటే గిట్ట మనకు పొడవుది ఈ యొక్క సపోర్ట్లు 3 తీసుకుని సరిపోతుందండి. మనకి వచ్చేసి పైపులు రేక్ కింద సపోర్టు తీసుకున్నానండి. 20 ఫీట్ల వెడల్పు ఉందండి షెడ్, కాబట్టి 20 ఫీట్లై 10 ఫీట్ల పొడవు పై భాగానికి 3 పైపులు తీసుకున్నామండి. టోటల్ వచ్చేసి మాకు 100 ఫీట్లు వచ్చిందండి. అయితే మేము 20 ఫీట్ల పైపులు 5 తీసుకున్నామండి. కిలోకి వచ్చేసి 68 రూపాయలు అండి. ఒక పైప్ వచ్చేసి 16 కిలోల వెయిట్ గల పైప్ అండి. ఒక 16 కిలోల పైప్కి వచ్చేసి ధర 1088 రూపాయలండి. ఇలా మేము 5 పైపులు తీసుకున్నామండి. ఈ 10 ఫీట్ల పొడవు 20 ఫీట్ల వెడల్పు ఉంది కాబట్టి షెడ్డు వచ్చేసి 20 ఫీట్ల 5 పైపులకు వచ్చేసి 5440 రూపాయలు అనేది ఖర్చు అయిందండి. ఈ యొక్క షెడ్ తీసుకున్న రేకుల గురించి చేసుకున్నామండి. ఇప్పుడు రేకు రన్నింగ్ ఫీట్కు ధర ఎంత పడుతుంది, అలాగే ఈ యొక్క రేకు పైన వాటర్ మార్క్ వస్తుందండి, మీకు చూపిస్తారండి. ఇండియా లోగో వస్తుంది రేకుల పైన, అదేవిధంగా రేకుల కింద కూడా మనకు ఇండియా లోగో వస్తుంది వాటర్ మార్కు. ఇవి జిందాల్ సబ్రంగ్ కంపెనీ రేకులు అండి. ఒక రేకు ధర తెలుసుకున్నామండి. జిందాల్ సబ్రంగ్ ఈ యొక్క రేకు ఐఎస్ఐ మార్క్ వస్తుందండి. జిందాల్ ఇండియా సబ్రంగ్ రేకు మందం 0.50 mm. ఒక రేకు మనకు AZ70తో వస్తుంది. ఈ యొక్క రేకు వచ్చేసి మనకు AZ70తో వస్తుందండి. ఏ అంటే అల్యూమినియం, జింక్ కోటింగ్ అండి. ఈ యొక్క అల్యూమినియం జింక్ కోటింగ్తో రావడం వల్ల రేక్ అనేది మనకు జంగు రాకుండా ఎక్కువ లెఫ్ట్ అవుతుందండి. ఈ యొక్క రేకు మందం వచ్చేసి 0.50 mm. ఒక రేకు వెడల్పు 3.5 ఫీట్లు అయితే ఉందండి. ఈ యొక్క రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 165 రూపాయలు పడుతుందండి. 10 ఫీట్ల పొడుగుల రేక్ వచ్చేసి 1650 రూపాయలు పడుతుందండి. ఈ యొక్క షెడ్ పొడవు 10 ఫీట్లు ఉందండి, వెడల్పు వచ్చేసి 20 ఫీట్లు ఉందండి. కాబట్టి మేము 10 ఫీట్ల పొడవు 3.5 వెడల్పు రేకులు, 20 ఫీట్ల వెడల్పుకి వచ్చేసి 6 రేకులు తీసుకున్నామండి. 6 రేకులకు వచ్చేసి 9900 రూపాయలు ఖర్చు అయిందండి. ఈ షెడ్ తీసుకున్న మెటీరియల్ ఒక రేకులు, పైపులు, స్క్రూలు, పట్టీలు వచ్చేసి మొత్తం ఈ యొక్క షెడ్ తీసుకున్న మెటీరియల్ ధర వచ్చేసి 16,340 రూపాయలు వచ్చిందండి. ఒక వీడియో నేను జగిత్యాల నుండి ఇస్తున్నానండి. 2024
జూన్ 26వ తారీఖు ఇస్తున్నానండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.